కొద్దిగా ఆగమని తమ్ముడిని బడమనింటి కాపురం చేయనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూలు ముడగనన్నది, మొగుడి చేత ముట్టికాయ తింటానన్నది. నాన్న నాన్న నాకు కథ చెప్పవా? అబ్బా వెళ్ళి మీ అమ్మ, నాకు చాలా పని ఉంది. అమ్మా అమ్మా నాకు కథ చెప్పవా? నాన్నను చెప్పమంటే చెప్పట్లేదు. అవునా, ఏదో పని ఉంది అన్నాడా? అవునమ్మా, నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే. సీఎం కూడా అంత బిజీగా ఉన్నాడు. నాకు వంటింట్లో పని ఉందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మను అడిగిపోతాను. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, కథ చెప్పరు, పాట పాడరు. అసలు నేనేం అడిగినా పని ఉంది అని అంటారు. నానమ్మ నానమ్మ నాకు కథ చెప్పరు. నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, అలా పారంలోకి వెళ్ళి చెప్పుకుందాం రామ్మ. ఏదైనా స్క్రిప్ట్ లేరా? స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఏం లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువగా ఎందుకు చేసావే? మీకోసమే తిని బలుస్తారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. ఇది చాలా పెద్ద కోతి. మీకు పగులుద్ది మూతి. అబ్బో, అయినా ఇంకా చేసి పడేసే బదులు ఆ ముసలిదానికి పెడితే పోలా. మీకోసమని ఉప్మా చేశాను, తినండి. అమ్మా ప్రభా, ఇది పాచిపోయింది, నేను తినలేను. పాచిపోయిందా? మీకోసమని వేడివేడిగా జీడిపప్పులు వేసుకుంటారా ఏంటి? పాచిపోయిందంట, పాచిపోయింది. అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? సిగ్గు లేకపోతే చిచ్చి, ఎట్లా తిను, లేదంటే ఒక మూలన పడుతుంది. ఇంతమందికి చాకరీ చేయలేనండి. నీకు ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం కావాలండి? మీరు పొద్దునగా వెళ్తారు, పాప స్కూల్కి వెళ్తుంది. మీరు వచ్చేంత వరకు నేను ఆ ముసలిదానికి సేవలు చేస్తూ ఉండాలి. అంత గొప్ప సేవలు ఏం చేసావే? ఏం చేస్తానో మీకు చెప్పాలా ఏంటి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరా? సరే సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. ఇంట్లో నేనన్నా ఉండాలి, ఆ ముసలిదన్నా ఉండాలి. ఇప్పుడే చెప్పండి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పంపండి, ఇంట్లో మాత్రం వద్దు. ప్రతి ఊళ్ళో ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, ఎక్కడో చోటు చేర్చండి. వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి. చేస్తానులే, ఇప్పుడే చెయ్యండి. చేస్తున్నా. హలో, పార్తపురం వృద్ధాశ్రమం అండి. ఒక ముసలావిడని మీ ఆశ్రమంలోకి చేర్చాలనుకుంటున్నాము. ఏంటండి? ఆవిడ మా అమ్మాయినండి. అనాథలు మాత్రమే చేర్చుకుంటారా? సరేనండి. ఏమే, అనాథలు మాత్రమే చేర్చుకుంటారట? అనాథని చెప్పండి, వేరే ఊరికి చెయ్యండి. చేస్తున్నా. హలో, వైజాగ్ వృద్ధాశ్రమం అండి. ఒక ముసలావిడని మీ ఆశ్రమంలోకి చేర్చాలనుకుంటున్నాము. ఏంటంటే ఆమెకు ఎవరు లేరండి, రేపు రమ్మంటారా? సరేనండి. ఇప్పుడే వస్తున్నామని చెప్పండి. ఏం చెప్పాలో కూడా చేత కాదు, చిచ్చి. ఏంటి నాన్న, నాన్నమ్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? కిందకి వెళ్ళి చదువుకోపో. అమ్మా కొద్దిసేపు ఆగు, చెప్పు నాన్న, నాన్నమ్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఏం లేదమ్మా, నాన్నమ్మకి వయసు ఎక్కువైపోతుంది కదా, ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నామని ఫోన్ చేస్తున్నా. అవునా, అయితే ఆ నెంబర్ నాకు కూడా ఇవ్వు. మీరు ముసలయ్యాక మిమ్మల్ని కూడా అక్కడికి చూడండి, ఇది ఎలా మాట్లాడుతుంది. ఆ ముసలు చేసిన గారాబం వల్ల ఇది ఎలా తయారవుతుంది. అమ్మని కొద్దిసేపు ఆగమను నాన్న. ఇందాకలా పాచిపోయిన టిఫిన్ మా నాన్నమ్మకు పెట్టావే, అదేదో నువ్వు తినొచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టొచ్చు కదా, పోనీ నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నాన్నమ్మంటే అంత కోపం? అయినా నీ తెలివి ఏమైంది నాన్న? నువ్వు చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నావు, నాన్నమ్మ కూడా అంతే బాగా చూసుకుంది కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? అయినా మీకంటే నన్ను నాన్నమ్మనే బాగా చూసుకుంటుంది. కథలు చెబుతుంది, పాట పాడుతుంది, ఇంకా నాతో ఆడుకుంటుంది. మీరేమో పని ఉంది అని తప్పించుకుంటారు. నాన్నమ్మ వెళ్ళిపోతే నాతో ఎవ్వరూ ఆడుకోరు. అందుకే నాన్నమ్మతో పాటు నన్ను పంపించండి, అప్పుడే మీ ఇద్దరు హ్యాపీగా ఉంటుంది. అంత పెద్ద పెద్ద మాటలని మమ్మల్ని బాధ పెట్టుకు తెలుసు. నాన్నమ్మ బాధపడదా అమ్మ?
మా తప్పు తెలుసుకున్నాం తల్లి, మమ్మల్ని క్షమించు. నన్ను కాదు, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి క్షమించమనండి. పెన్షన్ డబ్బులు అందరూ క్షమించమ్మా, తెలుసుకోలేకపోయాం. మనవరాలు మంచి చెప్పింది లేవండి, క్షమించేసింది. ఎందుకంటే మా ముసలి ఈ నెల డబ్బులు